సార్ ఇప్పుడు మీరు ఇందాక ఏదో అడిగారు, నేను వెళ్ళలేదు ఎందుకంటే కొద్దిగా మార్కెట్ లో ఉన్నాను. ఏదో అడిగినట్టున్నారు మీరు. సార్ అడగల సార్ మేడే శుభాకాంక్షలు చెప్పింది సార్. ఓకే ఓకే. ప్రపంచ కార్మికులారా అవునవునవును, కార్మికుల దినోత్సవం. అవును సార్, అవును సార్. ఓకే సార్, ఓకే రాజేష్ సార్. నేను కొద్దిగా మార్కెట్ లో ఉన్నాను, నాకు కొద్దిగా టైం పడుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ నేను మైక్ ఆన్ చేసి వినబడదని చెప్పేసి మైక్ ఆన్ చేయలేదు అనమాట. మీకు డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఓకే, ఎనీవే సో వెల్కమ్ లీడర్స్, అందరికీ నమస్తే. సో వెల్కమ్ లీడర్స్. నాకు కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను మార్కెట్ లో ఉన్నాను, ఇప్పుడే వస్తున్నాను. సో వెల్కమ్ కమన్ స్టేజ్ అండ్ షేర్ చేసుకోండి. సో ఏంటి విషయాలు, మరి ఫార్మింగ్ ఎలా నడుస్తుంది? ఫార్మింగ్ అయితే చాలా అమ్ముడుపోతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇన్ని రోజులు ఫార్మింగ్ ఆగింది. చాలా మంది ఎక్కువ చేస్తున్న వాళ్ళ దగ్గర నిలబడింది కదా, అది బ్రహ్మాండంగా నడుస్తుంది. మీ టీంలో ఎలా నడుస్తుంది? అంటే పాపం అందరూ వచ్చారు కదా, సైలెన్స్ ఉంటే బాగుంది కదా అని చెప్పేసి మన మార్కెట్ లో ఉన్నా కూడా నేను ఆన్ చేశాను అనమాట. అంటే మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నాను అనమాట. సో ఏంటంటే ఇక్కడ డ్యూటీ కదా, డ్యూటీ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వెళ్ళాలి, ఏ టైంకు ఇంటికి వెళ్ళాలంటే ఆ టైంకి వెళ్ళాలి. సో అలా ఉంటుంది మరి. ఇది చేయడం ఎందుకు అంటే, డ్యూటీ అనే ఏదైతే ఉందో మనం జాబ్ నుండి విముక్తి పొందడానికే ఇదంతా చేయడం. జాబ్ నుండి విముక్తి పొందాలి అంటే జాబ్ వద్దు అని. సో అప్పుడే కదా మనం అదే ఆ ఆలోచనతోనే మరి ఇవన్నీ చేయడం అన్నమాట. సో చిన్నప్పుడు అంటే చదువుకున్నప్పుడు మరి పెద్ద చదువు చదువుకోమంటే చదువుకోపోతుంది. సో అట్లా అని చూస్తే చదువుకున్న అందరికీ జాబులు రావట్లేదు. ప్రజెంట్ ఇప్పుడు కూడా మొన్న ఇది 2 months బిఫోర్ నేను ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నానో, డిగ్రీ బీకామ్ చేసిందంట, 1.5 lakh రూపీ ఖర్చు పెట్టి 1.5 lakh రూపీ ఖర్చు పెట్టి పిల్లాడు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది రీసెంట్లీ అంటే పెద్ద వయసు ఉండదు కదా, డిగ్రీ చేసి బీకామ్ చేసి సో ఐఏఎస్ అంటే పోలీస్ జాబ్ కానీ సంథింగ్ అలాంటివి కావాలనుకున్నాడు. అనుకున్నంత హైట్ లేడు, అనుకున్నంత బాడీ లేదు. సో వేరే జాబ్ గురించి చెప్తే ఇక వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ మైండ్ సెట్ అప్పటి నుంచి అలా ఉంది కనుక వేరే వాళ్ళకు వెళ్ళలేకపోయారు. సో ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు. సో ఏం చేశాడు, 1.5 lakh రూపీ ఖర్చు పెట్టి ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఆ కంపెనీలోకి రావడం జరిగింది. సాలరీ ఎంత అంటే మరి 24,000 లో ఫుడ్ మనది, అంటే ఇతనే ఖర్చు పెట్టుకోవాలి. ఆ 24,000 ఫుడ్, నెక్స్ట్ ఇంకా మిగతా ఖర్చులు కూడా ఓన్లీ అకామిడేషన్ మాత్రమే కంపెనీ ఇస్తుంది. అది కూడా 10 hour డ్యూటీ చేయాలి. ఆలోచించండి, 10 hour డ్యూటీ చేయాలి. 10 hour అంటే మామూలు విషయం కాదు. బిఫోర్ 1 hour రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. ఎస్టర్డే నైట్ ఏదైతే నువ్వు చేసుకుని ఉంచుకున్నావో అంటే ఫుడ్, ఎస్టర్డే నైట్ చేసుకున్న ఫుడ్ అదే తీసుకొని పొద్దున వెళ్ళాలి డ్యూటీకి.
దెన్ మధ్యాహ్నం అదే తినాలి. మళ్ళీ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ 10 గంటలు 11 గంటలు డ్యూటీ, అంటే ఆ 10 గంటలు డ్యూటీ చేసిన తర్వాత కూడా అన్ఎక్స్పెక్ట్ వెళ్ళి 10 గంటలు అయిపోయింది డ్యూటీ, ఇంటికి పోతున్నామని అనుకోకుండా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈవెన్ నేను కూడా ఇంతకు ముందు ఇప్పుడు అంటే మన చేంజ్ చేశాను. సో మా ఆఫీస్లో వర్క్ చేస్తాను కనుక, సో అన్ఎక్స్పెక్టెడ్ టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాం అనే సమయంలో, సో ఈ రోజు వర్క్ అవ్వాల్సిన వర్క్ కాలేదు, అందుకని చెప్పేసి 1 hour లేట్ ఉండాలి అంటాడు, లేదా 2 hours లేట్ ఉండాలి అంటాడు. దెన్ దే హ్యావ్ టు వెయిట్, చేయాల్సిందే, ఉండాల్సిందే. ఉండను అంటే కుదరదు, ఉండను అంటే కుదరదు, రైట్? సో కుదరదు అంటే మరి రేపు వచ్చి మళ్ళీ అక్కడ వర్క్ చేయాలి. సో అక్కడ ఐ థింక్ ఒక మేనేజర్ సూపర్వైజర్ ఉంటారు కనుక వాళ్ళకి గొడవ పెట్టుకుందామంటే కుదరదు. మళ్ళీ రేపటి నుంచి వెళ్ళి వారితోనే కలిసి వర్క్ చేయాలి. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే చూడండి, మనం ఇప్పుడు రీసెంట్ విషయం మాట్లాడుతున్నాను, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఐ థింక్ ఎంబీఏ చేసినాడు, ఎంబీఏ చేశాడంట. ఎంబీఏ అంటే సంథింగ్ ఇది సారీ ఎంబీఏ కాదు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సార్. ఎస్, మాస్టర్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసినాడు. ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాడు. అదే సేమ్ 24,000 కి 22,000 కి వచ్చాను. సో మీరు ఆలోచించండి సార్. అందుకే ఏం చేస్తానంటే, మేము ఆలోచించేది ఏంటంటే, అప్పుడు మేము చదువుకుంటున్నాం, చదువుకోలేదు. చదువుకున్నా ఒకవేళ చదువుకుంటే ఉద్యోగం వస్తుంది నేను మేబీ ఓకే, ఎనివే అయింది, అయిపోయింది. మన గురించి మాట్లాడుకుంటే, నా గురించి మాట్లాడుకుంటే, స్పెషల్గా నా గురించి మాట్లాడుకుంటే, సో అందుకే జాబ్ వదిలేసి కంటిన్యూ మనము ఇక్కడ ఇది ఇందులోనే మనం ఫుల్ టైం చేయాలన్న ఆలోచనతో ఎంత కష్టపడుతుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి. జాబ్ చేస్తే, ఈవెన్ మీరు ఆలోచించండి, ఇండియాలో 50,000 రూపాయల జాబ్ చేసినా కూడా మరి అది ఇప్పుడు 24,000 వచ్చారు పిల్లలు ఎందుకన్నాను అంటే 23, 24, 25 బిలో 23, 22 ఇట్లా. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిందంట, మొన్న ఇంటర్మీడియట్ వచ్చాడు. సో 22 ఆఫ్ ఏజ్, అందుకే పిల్లలు అన్నాను. సో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు టెన్షన్ లేదు. ఏంటంటే పిల్లల టెన్షన్ కానీ, ఇంకా పెళ్లి కాలేదు. సో పెళ్ళి అయితే ఖర్చు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిన విషయమే. సో అలాగా ఉంటుంది, అలాగా వాళ్ళకి ఇప్పుడు టెన్షన్ లేదు. బట్ ఇక్కడ మీరు ఒక్కటే ఆలోచించండి, మీకు పిల్లలైన తర్వాత ఇదే 24-30,000 మీకు సరిపోతుందా? సో ఇక్కడ మరి వాళ్ళు ఏమనుకుని వస్తారంటే, వీ హ్యావ్ టు గ్రోత్, అంటే మనం ఇది చేసుకుంటూ మళ్ళీ ఇంకేమైనా చేయొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన టాలెంట్ ఇక్కడ చూపించవచ్చు. బట్ డిపెండ్ ఎలా ఉంటుంది అంటే, అది నువ్వు ఎక్కడికి వచ్చావు, అక్కడ ఎన్ని గంటల డ్యూటీ ఉంది, అక్కడ నీకు స్కోప్ ఉందా లేదా అనేది నువ్వు వచ్చేంత వరకు నీకు తెలియదు. ఇదికి వచ్చి నువ్వు 3 నెలలు 4 నెలలు అయ్యేంత వరకు, అప్పుడు నువ్వు ఎనలైజ్ అయితే కనుక, నువ్వు ఆలోచించుకుంటే కనుక, అయ్యో నేను ఎక్కడికి వచ్చాను, అసలు ఏ ఉంది ఇక్కడ అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది, అంటే వేస్ట్ ఫీలింగ్ కలుగుతుంది. రియల్లీ చెప్తున్నాను. ఒక 1 దాకా ఏమో వచ్చారనుకోండి, నేను మనీ పర్వాలేదు, కష్టమైనా కూడా నేను ఏమంటానంటే 50 ఎబో అయినా పర్లేదు, 50 ఎబో, యా 50 ఎబో, మొత్తానికి 50 బిలో 50 ఎబో అంటే రావద్దు, బట్ వచ్చే వాళ్ళు 50 ఎబో ఉంటే రండి, నాకు తెలుసు. అదొకటి. దీన్ని బట్టి ఇక మీరు ఆలోచించండి. మనం మరి మొన్న చదువుకున్న వాళ్ళు అందరూ చదువుకునే వాళ్ళే ఉంటారు అని కూడా మనం మొన్న నేను ఒక కార్టూన్ కూడా చూశాను. సో నిరుద్యోగ సమస్యను పోగొట్టాలి అంటే కార్టూన్ అనమాట. సో కార్టూన్ లిస్ట్ లో అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, నవ్వుకోవడానికి. అక్కడ రాజకీయ వ్యక్తి ఏమంటున్నాడంటే,
బస్ కాలేజ్ అన్నీ మూసేస్తే అయిపోయాయి, అంటే ఎవరు చదువుకోకూడదు. అప్పుడు వాళ్ళము నాకు జాబ్ రావాలన్న ఆశపడగలగాలి కదా సార్. సో అది కార్టూనిస్ట్ అయినా, కార్టూన్ అయినా కూడా, జోక్ అయినా కూడా అది నిజం ఉంది అందులో. అందులో అది నిజంగానే ఉంది. అందరు చదువుకుంటే మరి ఉద్యోగాలు ఎక్కడ కదా. సో అందుకే మనం ఇక్కడ ఒక మంచి సిస్టాన్ని వెతుక్కొని చేయడం. సో ఇందులో మరి ముందుకు వెళ్ళాలన్న ఆలోచన, వెళ్దామని చూడడం. సో జాబ్ క్విట్ చేయాలనుకున్న ఆలోచన, ఇంకా మనం జాబ్ క్విట్ చేయాలనుకున్నాము. మరి జాబ్ కావాలనుకున్న వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే చాలా లక్షల్లో ఉన్నారు. మనం క్విట్ చేయాలనుకుంటున్నాం. వై అంటే నాకు తెలిసింది ఏంటిది ఏం కథ, ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సో అందుకే ఇంత మంచి సిస్టమ్ మన దగ్గరికి వచ్చింది. కానీ ఇందులో 5,000, 10,000, 20,000, మరి మనం 10,000, 20,000, 50,000 లోపు చేసి మనం పెద్ద అమౌంట్ తీసుకోగలమంటే నేనైతే కాదు అని చెప్తాను. సో అలాగని చెప్పేసి మరి ఇక్కడ మిమ్మల్ని మనీ ఎక్కువ తెచ్చి పెట్టుకోండి, లేదా వడ్డీలు తెచ్చుకొని పెట్టుకోని కూడా చెప్పట్లేదు. ఏంటంటే అర్థం చేసుకోవాలన్నమాట, ఏంటి ఎలా అనేది. సో మనం ఎనలైజ్ చేసుకోవాలి మనమే. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము? చదువుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం, మిడిల్ గురించి మాట్లాడుతున్నాం, సో మన కష్టాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఇట్స్ ట్రూ, జరుగుతున్నవి అన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ లో జరుగుతున్న వాటి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో అందుకే దీన్ని ఏమంటారంటే అర్థం చేసుకోవడం అనమాట. ఎవరు ఏదో చెప్తున్నారని కాదు. సో మళ్ళీ ఎదిగి వచ్చిందంటే మళ్ళీ వై అక్కడికి వచ్చింది, వై ఎందుకు కదా. ఆ ఎందుకు అనేది మనము తెలుసుకుంటే కరెక్ట్ వేలో మనం వెళ్ళగలుగుతాం. సో ఎందుకు అనేది ఎప్పుడైతే మనకు క్లియర్ ఉండదో అప్పటిదాకా మనము ఏం చేయలేం, ఏం చేసే సక్సెస్ రాదు. ఏం చేయము, చేసినా కూడా సక్సెస్ రాదు అన్నమాట. దట్స్ వై ఐమ్ సేయింగ్ వై క్లియర్ చేసుకొని మరి నెట్వర్క్ ఇది యాక్చువల్ ఏంటిది? నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటిది? మన బిజినెస్ ను మనము మరి మళ్ళీ చైన్ కాదు, మళ్ళీ చైన్ అంటారు కదా కొంతమంది, అట్లా కూడా నెట్వర్క్ వేరు, చైన్ అంటే. సో మన ఇక్కడ మనం వేరే వాళ్ళకి ఆపర్చునిటీ కూడా ఇవ్వాలా. సో అప్పుడప్పుడు మనం వాళ్ళ ఆశీస్సులు కూడా అందుకోవచ్చు కదా అలా ఇస్తే కనుక. సో అదొకటి. దాంతో పాటు మనం కూడా మనీ అనేది అర్న్ చేసుకుంటాం కదా. సో మనము ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా ఒకటే చేయి అవుతుంది మనం. అవునా? ఒకటే చేయి. 10 లక్షలు పెట్టుకో, 20 లక్షలు పెట్టుకో, 50 లక్షలు పెట్టు, అంతటితో మన దగ్గర లేదు. అంత ఉన్న వాళ్ళకు ఇదంతా పెద్ద ఆలోచించరు కదా. అంత పెద్ద 50 లక్షలు పెట్టుకునే వ్యక్తి అతను ఖచ్చితంగా ఇంత సైలెన్స్ ఉండడు, ఇంత ఆలోచించాడు. అతనికి తెలుసు నేను ఎందుకు చేయాలా, ఏం చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఇక్కడ మనమే చేయాలన్నా అద్దా. సో మనం చేసింది రాలేదు, మనకి ఎప్పుడు వస్తుంది, ఇంకెన్ని సంవత్సరాలు వెయిటింగ్. ఎన్ని సంవత్సరాలు వెయిటింగ్ సార్ చెప్పండి? కొన్ని మీకు చెప్తాను, చెప్పకూడదు కానీ ఇక్కడ వేరే శిక్షణ పేర్లు తీయకూడదని చెప్పి తీయను, కానీ నాకు తెలిసిన సిస్టమ్ చెప్తాను వినండి మీకు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకా ఏది ఏమంటుందని మనం రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ ప్రాజెక్టే.
బట్ అందులో అది స్టార్టింగ్ చేసే ముందు మీకు తెలుసో తెలీదో మనీ అనేది గవర్నమెంట్ దగ్గరనే ఉండి గవర్నమెంట్ పైసలతోనే స్టార్ట్ చేయదు. ఎస్, సార్. ఎస్, సో ఎక్కడ ఉన్నాం మనం? ఓకే. సో కొన్ని అంటే జస్ట్ జనరల్గా తీసుకుంటే అంటే ఇది 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 మనం మాట్లాడుకుంటే జనరల్గా ఇవి మనం డిస్కస్ చేసుకుంటే ఏమవుతుందంటే మన పేషెన్సీ ఇంకా తక్కువే అని అనిపిస్తుంది అనమాట నాకు. ఎట్లా అంటే కొన్ని స్టార్ట్ అయ్యేటప్పుడు మరి పబ్లిక్ అవకాశం ఇస్తారు. ఇందులో ఈ విధంగా మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము, ఇందులో మీరు మరి సపోజ్ దాన్ని ఇన్వెస్ట్ అనుకోవచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ అనుకోవచ్చు, లేకపోతే షేరింగ్ అనుకోవచ్చు. అలాగా ఏదైనా మీరు చేసుకోవచ్చు అని మనలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. బట్ అది అక్కడ మనం అడగము, ఎందుకు అంటే ఎప్పుడు వస్తుంది. అంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ అంటే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అంటే యాక్చువల్లీ ఏమంటాం, పునాది వేయలే. ఇంకా పునాది వేయకముందే దాన్ని మనము ఇన్వెస్ట్ అంటాం. అంటే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే 10 years కూడా పట్టుద్ది, కానీ మన ఇన్కమ్ మనకు రాదు, ఇంకా స్టార్ట్ అవ్వదు ఇన్కమ్ మనకు. మేబీ ఎందుకంటే ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు. నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు మనీ, నాకు కావాలా, నాకు ఇంకా మనీ రాలేదు అని. ప్రాజెక్టే స్టార్ట్ అవ్వలేదు. 2 years అయింది, 3 years అయింది, 4 years అయింది, 5 years అయింది, 6 years అయింది, 7 years అయింది, 8 years అయింది, కానీ ఇంకా ప్రాజెక్టే స్టార్ట్ అవ్వలేదు. ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం వర్క్ వస్తుంది అక్కడ, బట్ ఎక్కడ వర్క్ వస్తుంది నీకు తెలియదు. బట్ అందులో 1 lakh, 2 lakh, 3 lakh, లేకపోతే 50,000 ఎంత నువ్వు షేర్ తీసుకోవడం అనొచ్చు, లేకపోతే పార్ట్నర్ అనవచ్చు, వాట్ ఎవర్ ఏది ఏమైనా. మరి అంటే నాకు తెలిసిన కొన్ని ప్రాజెక్ట్స్ మీకు అందరికి తెలిసి నేను పేర్లు చెప్పాను కదా. సో నాకు తెలిసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 8 years అయింది సార్, 8 years అయింది. ఇప్పటి వరకు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. నాకు తెలిసింది ఏంటంటే మాకైతే వర్క్ జరుగుతుంది. కొంతవరకు అయితే ఎక్కడ వర్క్ జరుగుతుంది, అసలు ఎందులో చేసామనేది కూడా మీకు తెలియదు. బట్ మేము చేసిన దాంట్లో మాకు తెలుసు వర్క్ జరుగుతుంది అనే విషయం మాకు తెలుసు. దానికి ఒక గ్రూప్ ఉంది, ఎక్కడ వర్క్ జరుగుతుంది, ఏ గత అనేది కూడా మాకు తెలుసు. బట్ ఇప్పటికీ దగ్గర 8 years అయ్యింది. 8 years కావాల్సి వస్తుంది, పూర్తి అవ్వాల్సి వస్తుంది. బట్ ఇప్పటి వరకు ₹1 తీసుకోలేదు. ఇప్పటి వరకు ₹1 బట్ ఎంత పెట్టినావు అంటే మరి ఏవో 1 lakh అంటే అర్థం చేసుకోండి కదా. తర్వాత మరి ముద్ద చెప్పకూడదు కదా ఎవరమైనా. సో అలా పెట్టి మనము 8 years ఎబో అయ్యింది, ఇప్పటి వరకు ఇంకా ఇన్కమ్ స్టార్ట్ అవ్వలేదు. సో పేషెన్సీ ఎక్కడుంది ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఏమో రేపటి కాదు, త్వరలో ఆ పేరు కూడా చెప్తా కావచ్చు మీకు, ఎందుకంటే ఇది అందరికి తెలిసిందే. పేరు చెప్తే ఇదా అంటారు కానీ చెప్పకూడదు అనమాట. సో మరి మీ పేషెన్సీ, మన పేషెన్సీ మనం అనుకుంటున్నాము పర్లవేల్లో నేను వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అన్ని రోజులు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. లేదా మనం పెట్టింది అంటే
ఈవెన్ 10 రూపాయలు కూడా డబ్బులే. బట్ కాకపోతే మనం పెట్టిన 20,000 కావచ్చు, 50,000 కావచ్చు, లేదా ఏవో బిలో అంటే తక్కువ అంటే 50,000 కంటే తక్కువనే మనం పెట్టి మరి ఏం జరుగుతుంది అనేది మనందరం తెలుసుకుంటున్నాము. తెలుసుకొని కూడా వై అంటున్నాం. ఎందుకు లేట్ అవుతుంది? ఇంకా ఎందుకు నాకు మనీ రావట్లేదు? మనీ నాకు రావాలి కదా! అని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మీకు మొన్న మనకి మన రామ్ తేజ సార్ మొన్న డీప్‌గా మనకి ఒక 2-3 డేస్ డీప్‌గా వెళ్లి దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది. అందులో మనకి ఏం తెలిసిందంటే దిస్ ఎ ప్రాజెక్ట్, బిగ్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి అవ్వలేదు. ప్రాజెక్ట్ పూర్తి కాదు. 50% కూడా వాళ్ళ ప్రాజెక్ట్ అవ్వలేదు. బట్ ఏంటంటే ఇక్కడ నన్ను అడిగితే నేను మీ అందరికి చెప్పింది ఏంటంటే పీవీసీ మెటల్‌కి వచ్చిన తర్వాత మీరు టైం క్యాలిక్యులేషన్ చేసుకోండి అని చెప్పాం. తర్వాత ఆ టైంలో ఎవరైతే టైం మీద వచ్చారో వాళ్ళకి మీ యొక్క క్యాపిటల్ అమౌంట్ తీసుకోండి అని కూడా చెప్పాం. అంటే క్యాపిటల్ అమౌంట్ అంటే మీరు పెట్టిన అమౌంట్ తీసేసుకోండి. మీరు ఏదైతే పెట్టుబడి ఉంటాం కదా, మనం పెట్టుబడి అనొచ్చు సార్. దాన్ని ఏమంటే మనం ఆనెక్స్ చేసుకున్నాము, లేకపోతే 10,000తో సీడ్ ఫండింగ్ చేసుకున్నాము, 50,000తో టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాము అంటే దాన్ని ఏమంటే మనం పెట్టుబడి అన్నాము. బెటర్ దెన్ క్యాపిటల్ అమౌంట్ లేదా పెట్టుబడి లేదా మెయిన్ ముద్ద. ఈ అమౌంట్ మీరు తీసేసుకోండి అని కూడా చెప్పాం. అవునా? తీసుకుంటే ఏమవుతుందంటే బరువు దిగిపోయినట్టు అవుద్ది అనమాట మనకి. దెన్ మనకు పేషెన్సీ అనేది ఇంకా ఓపిక అనేది పెరుగుతుంది అని బట్ నువ్వు చేసుకున్నదే ఓన్లీ 5,000తో మినిమం అంటే మినిమం ఎగ్జామ్ మినిమం అంతే చేసుకున్నావు. అది కూడా నువ్వు ఫిబ్రవరి మార్చిలో చేసుకున్నావు కనుక ఏది 2023లో నీకు రాదు. నువ్వు ఆనెక్స్లో ఉన్నావు. అప్పుడు లాస్ట్లో ఆనెక్స్లో ఉన్నావు కనుక 200-300-400 డీపీ పెట్టి ఉంటావు. సో ఎక్కడి నుంచి నీకు బయటకు వస్తుంది? క్యాపిటల్ అమౌంట్ తీసుకున్నామంటే. అమెరికా ఉన్న వాళ్ళందరిని అడగండి, వాళ్ళు ఆనెక్స్ చేసినా, వాళ్ళు కార్జ్ చేసినా ఆ అమౌంట్ వాళ్ళు తీసుకున్నారు. అంటే అంత అమౌంట్ను పీవీసీలో తీసుకున్నారు వాళ్ళు. అంత అమౌంట్ని వాళ్ళు తీసుకున్నారు. చాలా మంది ఇక్కడ సిస్టమ్ వెంబడ వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క క్యాపిటల్ అమౌంట్ను తీసుకున్నారు. అంటే చెప్పాలంటే ఈవెన్ నేను మీకు ఒక విషయం చెప్పాను ఇంతకుముందు. నేను అమెథిస్ట్ చేశాను, 5 lakh ఏమో ఖర్చు అయ్యేటప్పటికే. దెన్ ఇందులో మళ్ళీ 2 lakh ఏమో మనం స్టార్టింగ్ రోజు పెట్టడం జరిగింది అనుకోండి. అలా చెప్పకూడదు కదా అనే విషయాలు అనుకోండి. సో సార్ మీరు తీసుకున్నారంటే ఎస్. సో మేము తీసేసుకున్నాం. ఇక్కడ చాలా మంది చెప్పరు, కానీ వాళ్ళ యొక్క అమౌంట్ పర్లెవెల్లో పెట్టింది కూడా పీవీసీలో స్టార్టింగ్ రోజు వచ్చి తీసేసుకున్నారు సార్. రేపు కొద్ది రోజుల తర్వాతనో వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు ఇక్కడ. మరి మొత్తం తీసేసుకున్నారా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళకి భయం అందుకే లేదు. భయం అనేది అందుకే లేదు వాళ్ళకి. అవునా? సో మీ అందరికి అప్పుడప్పుడు నేను చెప్పేవాడిని, సార్ నేను భయపడాలి పీవీసీలో పర్లవెన్లో, మీరందరు కాదు అని. అవునా? సో ఇక మరి పర్లవెన్లో పెట్టింది. దెన్ స్టార్టింగ్ రోజు అని కాదు, ఆ మంత్లో ఆగస్టు 2022లో ఎవరైతే చేసుకున్నారో సో వాళ్ళందరికీ మంచి ఇన్కమ్ వాళ్ళు తీసుకున్నారు. అంటే పెట్టింది కాకుండా ఎక్స్ట్రా మంచి ఇన్కమ్ అంటే మళ్ళా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఆలోచిస్తాం, నేను ఏదైతే మనీ పెట్టానో ఇందులో అది రావాలి ముందుగా. ఎవరమైనా అదే కదా ఆలోచించేది. అది వచ్చేసింది. అంతకంటే ఎక్కువ తీసుకున్నారు చాలా మంది.
బట్ ఎందుకు సంతోషంగా లేరు? వాళ్ళు ఉన్నారు బయట. మరి చాలా మంది ఎందుకు వాళ్ళు మరి చాలా బాగుంది అని చెప్పేసి మరి మీరు అలా తీసుకున్నట్టయితే ఎందుకు అందరూ ఇది చాలా బాగుంది చేయాలి అని అందరూ ఎందుకు సంతోషంగా లేరు అని మీరు అడగచ్చు. అందరూ చేసుకోలేదు కదా సార్, తీసుకున్న వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు. చేసుకున్న వాళ్ళు తీసుకున్నారు. అలా ఎంతమంది తీసుకున్నారు అంటే ఎంతమంది అని తీసుకోండి, సిస్టమ్ చెప్పలేదు కదా సార్. ఇప్పుడు మీరు మీటింగ్లో 150, 200 మంది వస్తారు కదా, 200 తీసుకుంటే మేము ఇవ్వం డబ్బులు, అంతగానో మా దగ్గర డబ్బులు లేదు. ఇందులో 10 మంది 20 మంది మాత్రమే మీరు చేసుకోండి, మీకు మాత్రమే ఇస్తాం అని చెప్పిందా? లేదు కదా. 200 మంది తీసుకోండి, 2000 మంది కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, 80 లక్షల మంది కూడా కావచ్చు. ఎవరు చేసుకున్నారో వాళ్ళకి ఇచ్చింది. ఎవరు చేసుకున్నారో వాళ్ళకి అమౌంట్ అనేది వచ్చింది. అక్కడ పేర్లు చూడలేదు సిస్టమ్. అది రోబోటిక్ సిస్టమ్, పేర్లు చూడలేదు సిస్టమ్. బట్ చాలా మంది మీకు తెలుసో తెలియదు, కొంతమంది పెద్ద వ్యక్తులు కూడా, రూబీ చేసుకున్న వ్యక్తులు కూడా, నేనెందుకు సీడ్ ఫండింగ్ చేయాలి, నేనెందుకు ఏమంటారు, సీడ్ ఫండింగ్ కంటే ముందు ఇంకొకటి ఉంది, ఏది నేనెందుకు ఏమంటారు సార్ దాన్ని, అగ్రిమెంట్ సంథింగ్ వచ్చింది కదా పట్ట 2% రావడానికి, ఏమంటారు సార్ దాన్ని, మర్చిపోయాను. ఓకే, ఆ అగ్రిమెంట్ క్లిక్ చేయు అంటే నేను ఎందుకు క్లిక్ చేయాలా? నువ్వు ఆటోపులు ఇస్తాను డీపీలో, నాకు డీపీలోనే కావాలని కూడా చేసుకోలేదు చాలా మంది. అలా అగ్రిమెంట్ క్లిక్ చేస్తే నీకు ₹1 2 ఇచ్చింది కదా, అంటే 30 డీపీలు పెడితే 60 డీపీలు ఇచ్చింది కదా, దానికి కూడా చేయలేరు. సో దానికి సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రత్యేకంగా వచ్చి ఒకవేళ ఇక్కడ మనమే ఉన్నాం, ఇక్కడ నేను చేసుకున్నా, నేను చేయలేదు, లేకపోతే ఇక్కడ హనుమంత్ సార్ చేసుకోవట్లేదు, నేను చెప్పగలను. బట్ హనుమంత్ సార్ చేసుకోండి బాగుంటుంది, బాదం సునీల్ కుమార్ సార్ చేసుకోండి బాగుంటుంది, ఉడపల్లి మనం చేసుకోండి అంటాను, ఎంఎస్ఆర్ సార్ చేసుకోండి అంటాను, నేను అంటాను. బట్ మీలో 3 4 ఎందుకు చేసుకోవాలా? నేను ఎందుకు డబ్బులు అగ్రిమెంట్ మీద క్లిక్ చేయాలా? మన చేతుల్లో అగ్రిమెంట్ మీద క్లిక్ చేపిస్తుంది, 200% ఇచ్చి సిస్టమ్ చేతులు దులుపుకుంటుంది అనేది కూడా కొంతమంది మనము ఆలోచించి చేసుకోలేదు. వాళ్ళకి సిస్టమ్ వచ్చి చెప్పదు కదా. సెటిల్మెంట్ సార్, అది సెటిల్మెంట్ సార్, సెటిల్మెంట్ సార్, సెటిల్మెంట్ చూసారా, కొన్ని గుర్తురావు అనమాట. సో అలా చేసుకున్న వాళ్ళకే ఆ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ సీడ్ ఫండింగ్ ఎవరైతే స్టార్టింగ్ రోజు నెక్స్ట్ డే చేసుకున్నారో వాళ్ళకి తక్కువ పేమెంట్తో రావడం జరిగింది. ఓకే, వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచిన తర్వాత పీవీసీ ప్రైస్ హైయెస్ట్ వెళ్ళడం జరిగింది. సో వాళ్ళందరూ అట్లీస్ట్ నా క్యాపిటల్ అమౌంట్ తీసుకోవాలి, నేను పీవీసీలో పెట్టింది తర్వాత పర్లమెంట్లో పెట్టింది నేను తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మొత్తంగా అది అంతకంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మరి మన పేషెన్స్ ఎక్కడ? అవునా, మన పేషెన్స్ ఎక్కడ? మీరంటారు రాలేదు అని, పెట్టిన అమౌంట్ రాలేదు, మనకి ఇందులో డబ్బులు రావట్లేదు ఎలాగని చెప్పేసి. మారిన మాట వాస్తవమే, మరి మారింది, చేంజెస్ కావడం జరిగింది, మీరు కూడా కరెక్టే. ఎందుకు చేంజెస్ అయింది? ఫస్ట్ చేంజ్ అవుతాను అనలేదు కదా, ఎందుకు క్రిప్టోలోకి వెళ్ళింది, వెళ్తానని చెప్పి ముందు చెప్పలేదు కదా, కరెక్టే. అది మీ ఇది ఇక్కడ మాత్రం మీది కరెక్ట్, సిస్టమ్ రాంగ్. ఇక్కడ మాత్రం సిస్టమ్ రాంగ్, కరెక్టే, చెప్పలేదు. అలాగని చెప్పేసి మనం అలాగే ఊరుకుంటే ఏమైంది సార్? ఇప్పుడు ఏమైంది? చేసుకునే వాళ్ళకి వచ్చిందా? మరేం చేద్దాం చెప్పండి. అలాగని చెప్పేసి ఇప్పుడున్న ఈ కమ్యూనిటీ 2 లక్షల కమ్యూనిటీ కూడా చేసుకోకపోతే వాళ్ళకు కూడా రాదు. బట్ సిస్టానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మీరు ఆలోచించండి ఒకసారి. మరి సిస్టమ్ మనమంతా మన డబ్బంతా తీసుకున్నదా అంటే మరి ఎక్కడ తీసుకున్నది ఒకసారి చెప్పండి, ఎక్కడ? నువ్వు డీపీ పెట్టావు, డీపీ వెళ్ళింది, ఆ డీపీని తిరిగి ఇచ్చింది సిస్టమ్.
సిస్టమ్ మనకు ప్రామిస్ చేసింది కూడా డీపీ ఇస్తాననే ప్రామిస్ చేసింది. మనం దాన్ని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకొని మనీ 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 అన్నాం. అంటే ఈ సెటిల్మెంట్ చేయకముందు సంగతి చెప్తున్నాను నేను. సెటిల్మెంట్ చేయకముందు కూడా నువ్వు డీపీ పెడుతున్నావు, నీకు డీపీ రూపంలోనే వస్తుంది అని చెప్పింది. సో మనం ఎక్కడైనా డీపీఏ, బట్ మనం ఐఎన్ఆర్ లెక్క పెట్టుకుంటాం. కానీ మనం డీపీతోనే ఐడి యాక్టివేట్ అయింది 30 డీపీలతో. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అంటే నీ ఐడి యాక్టివ్ అవుతూనే నీకున్న 8 మందికి నీ డైరెక్ట్ అప్లైన్కి వెంటనే వెళ్ళిపోతుంది. మొత్తం ఒక 5 డీపీలు మాత్రమే ఆటో పుల్ అని అందులోకి వెళ్ళేది. అలాగే కంటిన్యూ కాక ఇక లాభం లేదు, మరి త్వరలో అందరూ క్రిప్టోలోకి వెళ్ళిపోతున్నారు, ఇక క్రిప్టోనే వస్తుంది, మొత్తం మెటావర్స్లోకి వెళ్ళిపోతారు అందరు మెటావర్స్ అని చెప్పేసి మన వాళ్ళే ముందుగా క్రిప్టోలోకి వెళ్ళడం జరిగింది ఫస్ట్. సో డీపీ ఏదైతే ఉందో మనం 30 పెట్టిన వాళ్ళకి 60. సో 60 ఇచ్చింది కరెక్టే, కానీ ఇక్కడ కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను తీసుకున్నాను, నాకు వచ్చిందా మనీ అంటాం. ఎస్ కరెక్ట్, ఇక్కడ మీదే కరెక్ట్. ఆ 60 డీపీలు నాకు ఇచ్చింది కరెక్ట్, నేను తీసుకున్నాను, నాకు డబ్బు వచ్చింది, నేను ఎక్కడ అమ్ముకోవాలంటాం. మళ్ళీ పెట్టింది డీపీఏ, బట్ డీపీఏ డబుల్ ఇచ్చింది. సో మన ఇక్కడ కొంతమంది అంటారు కదా, ఈ యొక్క జాబ్ ఏదైతే ఉందో సిస్టమ్కి వెళ్ళిపోయిన సిస్టమ్ తిన్నదని చెప్పేసి. సిస్టమ్ దగ్గరికి వెళ్ళి సిస్టమ్కు నీ తరపున 5 డీపీలు వెళ్ళినాయి, బట్ ఆ 5 డీపీలకు 60 తిరిగి మళ్ళీ 30 డీపీలు మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకొక 55 డీపీలు కలిపి ఇవ్వడం జరిగింది అనుకోవచ్చు కూడా అట్లా. సో అలాగే ఇక్కడ ఎవరైతే కాల్ చేసి ఉన్నారో 1000 డీపీలు పెట్టారు, బట్ వాళ్ళకి 2000 డీపీ ఇచ్చింది. మళ్ళీ 1000కి 2000, 1000కి 1000 కలిపి 2000 డీపీ ఇచ్చింది. అవునా? నేను అమెథిస్ట్ చేయాలంటే 5000 అయింది, 5000 డీపీ అయింది. సో అమెథిస్ట్కి 10,000 డీపీ ఇచ్చింది తిరిగి. 5,000కి 5,000 ఇవ్వలేదు, 5,000కు నీ 5,000 నీకు ఇస్తూ మళ్ళీ ఇంకో 5,000 ఇచ్చింది, బట్ డీపీ రూపంలో. బట్ నేను కూడా డీపీ పెడితే డీపీ వచ్చింది కరెక్ట్, ఇప్పుడు నేను ఏం చేయాలి దీన్ని అంటే సపరేట్ కూరుకుంటే అంతే. ఇలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. సో మనం డీపీ ప్రోగ్రామ్ మీద ఉంటే కుదరట్లేదు, అనుకున్నట్టుగా మన కమ్యూనిటీ పెరగట్లేదు. కమ్యూనిటీ పెరుగుతుంది కానీ ఓన్లీ పర్ల్ కమ్యూనిటీ మాత్రం పెరుగుతుంది. ఓన్లీ పర్ల్ కమ్యూనిటీ అంటే లెవెల్ పెరగట్లేదు. చేసిన వాళ్ళు కూడా ఒకవేళ లెవెల్ పెరిగిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో నలుగురిని చేసుకొని మాత్రమే పెరుగుతున్నారు. సో ఇలా అయితే పబ్లిక్ మరి ఆ 4 అకౌంట్లు, ఈ ఒక అకౌంట్, 5 అకౌంట్లకు డబ్బులు లెక్క కడుతున్నారు, నేను ఎన్ని పెట్టాను అని. అలా అయితే కుదరదన్న ఆలోచనతో సిస్టమ్ మరి కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు కనుక అది సిస్టమ్ కూడా చెప్పరాదు కదా నేను ఏం చేయబోతున్నాను అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పి సో క్రిప్టోలోకి వెళ్ళడం జరిగింది. ఒక్క నిమిషం సార్, కూడా అయిపోతుంది. సో సిస్టమ్ ఈ విధంగా మనకి ఆల్రెడీ చాలా మంది పీవీసీలో పర్లంలో పెట్టుకున్న మనీ, పీవీసీలో పెట్టిన క్యాపిటల్ మనీ ఆల్రెడీ తీసేసుకున్నారు. బట్ ఇక్కడ ఎవరైతే తీసేసుకోలేరో వాళ్ళే చాలా బాధలో ఉన్నారు, అంటే ఇంకా రాకపోయాయి. సో పీవీసీ వాల్యూ పెరగాలి కదా, సంథింగ్. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ముందుగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి నేను బెనిఫిట్ ఇస్తాను అని చెప్పింది, నాతో పాటు వచ్చే వాళ్ళకి బెనిఫిట్ ఇస్తాను అని చెప్పేసి ఇచ్చింది.
సో చాలా మంది ఏం చేశారంటే లేట్గా వచ్చి రావడం జరిగింది పీవీసీలోకి. లేట్ అంటే మామూలు లేట్ కాదు. పబ్లిక్ ఏది చూడనప్పుడే ఏమవుతుందో కూడా తెలియనప్పుడే వచ్చిందో ఎవరైతే వచ్చిందో అంటే గుడ్డిగా కళ్ళు మూసుకుని గుడ్డిగా కళ్ళుండి కూడా గుడ్డిగా ఎవరైతే 2022 28 7 నెల లేదా 2022 8 నెల ఎవరైతే గుడ్డిగా చేసుకున్నారో అంటే అర్థం ఏంటి, వాళ్ళు సిస్టాన్ని పూర్తిగా నమ్మారనమాట. పూర్తిగా నమ్మినారనమాట. దాని అర్థం అదే. మనం చెప్పిన చెప్పకుండా దాని అర్థం అదే. కొంతమంది ఫస్ట్ రోజే 2 lakh, సెకండ్ రోజు 3 lakh, మళ్ళీ తర్వాత రోజు 8 lakh. నాకు తెలిసిన వ్యక్తులు ఒకే ఇంట్లో వాళ్ళకి ఇంట్లో 8 ఐడీలు ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్క 8 అంటే ఒక్క ఐడికి ఒక 8 ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ఒక్కొక్క దానికి 2 lakh ఇలా పెట్టారు. అంటే అసలు వీళ్ళకి ఎవరు చెప్పారు 2 లక్షలు పెట్టుకోవాలి, 1 లక్ష పెట్టుకోవాలి లేదంటే? మరి ఒకే ఇంట్లో 8 ఐడీలకు ఒక్కొక్క ఐడికి 2 లక్షలు అంటే 16 లక్షలు అవుతుంది. వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళు అప్లై చెప్పారా? లేకపోతే సిస్టమ్ స్పెషల్గా ఎవరికైనా ఒక్కొక్కరికి కాల్ చేసి చెప్పిందా అంటే నో. ప్రతి ఒక్కరికి స్క్రోలింగ్ ద్వారానే చెప్పింది. సో నేను మీకు బిలియన్స్ ఇవ్వడానికి ప్రయత్నాన్ని తీసుకొస్తున్నాను. సో సైలెన్స్గా నాతో పాటు రండి, కాముగా ఉండండి అని చెప్పింది ఇంగ్లీష్లో. కాముగా ఉండండి అని తెలుగులో చాలా మంది మనము దాన్ని తెలుగులో చేసి కూడా పెట్టడం జరిగింది. సో అది నమ్మి గుడ్డిగా ఎవరు చెప్పలేదు. మళ్ళీ అప్లైలు కూడా తప్పున్నారు. చెప్పలేము రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు డీపీ నుంచి వెళ్ళి అందులోకి పోయింది, అందులోకి వెళ్ళి మళ్ళీ ఇందులోకి వదిలే అప్పట్లో ఇంకా నెగిటివ్ చేశారు. ఇది ఫస్ట్ మింట్ అన్నారు, మింట్తో డీపీ అన్నారు, డీపీతో ఇది అంటున్నారు, ఇది మళ్ళీ ఇంకోటి అంటారు, మాకు తెలియదా, అంత వేస్టే అని కూడా అన్నారు. ఇట్లా అనగా సుతము. సో మరి పబ్లిక్ లక్షలు ఎందుకు పెట్టింది అంటే గుడ్డిగా నమ్మడం. ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో, చెప్పకూడదు కదా ఎంత పెట్టినామని, బట్ నేను కూడా ఉన్నాను కదా. మరి నేను గుడ్డిగా నమ్మినందుకు కూడా మాకు కూడా మరి వచ్చిందా లేదా అంటే, ఇంతకుముందు మీకు గత 3 నెలల క్రితం 4 నెలల క్రితము ప్రతి ఒక్క లీడర్తో మాట్లాడిపించాను సార్, మీ అమౌంట్ మీకు వచ్చిందా లేదా అని. ఇక్కడికి వచ్చే లీడర్లతో కూడా ప్రతి ఒక్క లీడర్తో మాట్లాడిపించాను, మీ అమౌంట్ మీకు వచ్చిందా లేదా, మీరు ఎప్పుడు చేసుకున్నారు, ఎంతో చేసుకున్నారు, మీకు ఎంత వచ్చిందని. ఓకే, వాళ్ళు జస్ట్ జూలై ఎండింగ్ ఆగస్టులో చేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మార్చ్ లోపే తను పెట్టిన దానికి మరి 9 తీసుకున్నాం. అంటే మీరు ప్రారంభించండి, పర్లోలో పెట్టింది దెన్ పీవీసీలో పెట్టింది వాళ్ళకి వచ్చిందా లేదా. ఇది మనము దీన్ని నెమరు వేసుకోవట్లేదు, మనకు తెలియదు, మనం దీన్ని అనుకోవట్లేదు, మనం ఇలాంటివి ఆలోచన మనకు రావట్లేదు, ఈ విధంగా మనం ఆలోచించట్లేదు. ఇప్పటిదాకా నేను చెప్పిందిలో కొన్ని ఉన్నవి నేనే చెప్పాను. మనము ట్రిప్పులకి రావాలి అంటే ఎందుకు రావాలా, సిస్టమ్ డీపీ నుంచి వెళ్ళి ఎందుకు ఇందులోకి వెళ్ళింది, అది వెళ్ళింది కరెక్ట్, దాని బట్టి నేను ఎందుకు రావాలా. అవును, ఇవి సిస్టమ్ మైనస్ కరెక్టే. సో మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉండాలన్నా అదొకటి. నా కింద చాలా మంది డబ్బులు లేని వ్యక్తులకి నేను ఏదో విధంగా వస్తుంది కదా అని చెప్పేసి 2200 పెట్టి చేయించాను. ఇప్పుడు మళ్ళీ 5000 పెట్టి నాకు రమ్మంటే వస్తారా? వాళ్ళకి ట్రస్ట్ వాలెట్ అంటే తెలుసా, ఎందుకు సిస్టమ్ మారింది? కరెక్ట్, ఇవన్నీ మైనస్, సిస్టమ్ మైనస్, ఇవన్నీ సిస్టమ్ మైనస్. బట్ ఏం చేద్దాం సార్, మాకు కూడా తెలుసు అది మైనస్, రాకూడదు, ఇలా చేయకూడదు అని. కానీ ఏం చేద్దాం, మేము కొద్దిగా అంత నమ్మి వెళ్తే మరి నమ్మిన దానికి బెనిఫిట్ అవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా చాలా మంది మన తెలుగు వాళ్ళు క్రైటీరియా 4th 5th 50 లక్షలు, ₹1,00,00,000 తెలుగు వాళ్ళు పెట్టుకున్నారు. తెలుగు వాళ్ళ సంగతి చెప్తుంది. చలో, నేను ఎప్పుడు నార్త్ గురించి మాట్లాడతాం, నార్త్ మీటింగ్ వినిపిస్తాం ఏంటి అనేది. మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళే సో నంబర్ పొజిషన్లో చాలా మంది ఉన్నారు. బట్
వాళ్ళు ఎవరు బయటకు రారు కాబట్టి కామ్గా చేసుకుంటారు. ఎందుకంటే తెలిసిన విషయం కదా, మనం ఎప్పుడో ఎవరో పుల్లేస్తారని. ఇక అర్థం చేసుకుని పూర్తిగా మాట్లాడకూడదు కదా దాని గురించి. గుడ్డిగా ఎవరైతే నమ్మినారో వాళ్ళకే సార్ వచ్చింది. మరి ఏదో ఇప్పుడు కూడా వస్తుంది, బట్ పేషెన్స్ వస్తుంది. ఇప్పుడు సిస్టమ్ నెట్వర్క్ పెంచుకోవాలి అంటే ఫస్ట్ తీసుకొచ్చింది $1తో, దెన్ దాన్ని మెల్లగా 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 13 వరకు కూడా తీసుకెళ్ళింది. సో మళ్ళీ మీరు తీసుకున్నారు వచ్చిన వాళ్ళు, ఇట్స్ ఓకే. సో దెన్ ఇక మరి పబ్లిక్ దగ్గరికి ఇంకా వెళ్ళాలి కదా మరి. ఇప్పుడు మరి ఇదే 13, 14, 12 నుంచి అందరు రండి అంటే ఎంతమంది వస్తారు సార్? ఎంతమంది కొనుక్కుంటారు? ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 1000, 2000, 3000, 4000, 5000, 10,000 దాకా పీవీసీలు ఉన్నాయి మీ వ్యాలెట్లో చాలా మంది దగ్గర. అదే 10 ఉంటే, 13 ఉంటే, $5 ఉంటే, $13, $12 ఉంటే అన్ని వేల పీవీసీ మెటల్ నువ్వు బై చేసుకుంటావా? అఫ్ కోర్స్ లేదు. బట్ ఈ వాల్యూ ఉంది కనుక నువ్వు బై చేసుకోగలిగావు. మళ్ళీ ఇక్కడ ఒక మైనస్ ఏంటి, పెరుగుతుంది కదా అని చెప్పేసి 12 ఉన్నప్పుడు 10 ఉన్నప్పుడు కొనుక్కున్నాం సార్, అది ఇప్పుడు ఆఫ్ అయింది అంటే నేను అప్పుడు ₹1,00,000 పెడితే అది ఇప్పుడు 5,000 ఎక్కొచ్చింది, నా 95,000 ఎక్కిపోయింది. కరెక్ట్ కరెక్ట్, మీదే కరెక్ట్ ఇక్కడ. బట్ లైవ్లో ఉన్నట్టయితే మాత్రం నీకు ఐడియా వస్తుండే, ఎవరైనా నీకు చెప్తారు $2, $3 తగ్గినప్పుడు ఒక్కొక్క పీవీసీ మీటకి. సో మనం అప్పుడు తీసేస్తాం, మళ్ళీ తక్కువైనాక మళ్ళీ కొనుక్కుంటాం. ఇట్లా ఇదనమాట మళ్ళీ ఇక్కడ. సో సిస్టమ్ మైనస్ ఉంటుంది ఎక్కడైనా. సిస్టంలో మైనస్ లేనివి ఏ సిస్టమ్ కూడా ఉండవు సార్. 100%కు 100% ఇక్కడ పర్ఫెక్ట్గా వెళ్ళదు. వెళ్ళిన దాఖలాలు ఇప్పటివరకు లేవు, వెళ్ళే సిస్టమ్ లేవు నాకు తెలిసి. సో మేబీ మీ దగ్గర ఉంటే ఉండొచ్చు, మీకు తెలిసిన ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేము చేస్తున్నాం. మేము ఇంకొకటి కూడా చెప్తాను. ఇంకొకటి అయితే 4.5 సంవత్సరాలు అవుతుంది సార్ చేసి. ఇంకొకటి చెప్తున్నాను, 4.5 సంవత్సరాల ఇప్పటికి ఇంకా ప్రాజెక్ట్ బయటకు రాలే. మరి వర్క్ నడుస్తుంది, ఒకటి 8 సంవత్సరాలు, ఒకటి 4.5 సంవత్సరాలు. బట్ ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఇంకా బయటకు రాలే, ఇంకా రాలే, ఇంకా రెడీ అవ్వలే. సో కనీసం ఇందులో ఉన్న మేము పర్లమెంట్లో పీవీసీలో ఉన్న తీసుకుంటున్నాం అమౌంట్. మరి వాటిల్లో ఇప్పటికే ఇంకా ఏమీ తెలియదు, ఇంకా ఏమీ లేదు. పునాది పడకముందు మేము తీసుకున్నాం, ఇప్పుడు పునాది పడ్డది, గోడలు వేసినాయి అంతే. పునాది పడింది, గోడలు వేసినాయి, ఏమంటే పిల్లర్లు వేసినాయి, సైడ్ గోడలు అవుతున్నాయి అంతే. సో అది ఎప్పుడు రెడీ అవ్వాలి, అది ఎప్పుడు మార్కెట్లోకి రావాలి. సో మార్కెట్లో ట్రెండ్ అవ్వాలి, ట్రేడింగ్ అవ్వాలి, దెన్ మనకు లాభాలు సిస్టమ్కి రావాలి. ఫస్ట్ వాళ్ళకు ఫుల్ఫిల్ అవ్వాలి, దెన్ దే విల్ డివిడెంట్ అంటే పంచడం, అప్పుడు జరుగుతుంది. మరి ఇక్కడ మనము ఈ ప్రాజెక్టు పీవీసీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పటికీ 20% కూడా పూర్తి అవ్వలేదు, కానీ మనం అమౌంట్ తీసుకుంటున్నాము లేదా? మన అమౌంట్ మనం తీసుకుంటున్నాము లేదా? చెప్పండి. ఇప్పుడు మీరు మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో, మరి మన ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. మరి ఆ మీటింగ్ కూడా నడుస్తాయి సంవత్సరం ఒకసారి, దానికి ఒక గ్రూప్ ఉంటుంది 2 సంవత్సరాలకు ఒకసారి. అది వేరే భాషల్లో మీటింగ్ అవుతుంది, ఇంగ్లీష్లో కూడా కాదు. దట్ చైనా లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే కొరియా లాంగ్వేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాకు అర్థం కూడా కాదు. ఇట్స్ ఓకే, వర్క్ జరుగుతుంది, థ్యాంక్ గాడ్ అనుకుంటూ వెళ్తున్నాం. మనం దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పీవీసీ వాళ్ళని పీవీసీని తిడుతున్నాం. సో మనము నెగిటివ్ అందిస్తున్నాం దానికి.
అక్కడనేమో 4.5 సంవత్సరాలైనా, ఒకటి 8 సంవత్సరాలైంది, ఒకటి 4.5 సంవత్సరాలైంది. అమౌంట్ రాలే, ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. పెట్టుబడి పెట్టాం, పైసలు రాకున్నా. సో థాంక్ గాడ్, మంచి జరగాలి, అది ముందుకెళ్ళాలి అని దాన్ని మనం పాజిటివ్‌గా కోరుకుంటున్నాం. అంటే మంచి పాజిటివ్‌ని అందిస్తున్నాం. అంటే ఆశీర్వాదం అందిస్తున్నాం. బట్ ఇక్కడ మనకు పీవీసీ మీట ఇచ్చేదానికి కూడా మనం నెగెటివ్ థాట్ అందిస్తున్నాం. మనం నెగెటివ్ లోపల ఆలోచిస్తున్నాం. నెగెటివ్ ఆశిస్తున్నాం. సో మళ్ళీ మనమే అంటున్నాం డబ్బు రావట్లేదు. హౌ ఇట్ పాసిబుల్ సార్? ఏమంటాం కదా, మన మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి అంటే అమ్మ నాన్నలు బాగుండాలని కోరుకోవాలి. వచ్చిన మేడం కావచ్చు, సార్ కావచ్చు, వాళ్ళని బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలని కోరుకోవాలి. సో అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు బాగుండాలని కోరుకోవాలి. అక్క చెల్లెలు ఉంటే అక్క చెల్లెలు బాగుండాలని కోరుకోవాలి. అక్క చెల్లెల తరపు వాళ్ళని, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళు మనము పంపించాం కదా పెళ్లి చేసి, వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. సో మన ఇంట్లో వాళ్ళకి వచ్చిన ఫ్యామిలీ వాళ్ళని బాగుండాలని కోరుకోవాలి. సో అందరినీ బాగుండాలని కోరుకోవాలి. ఇందులో ఏ ఒక్కరిని నువ్వు నెగిటివ్ థాట్ వేసినా కూడా వీళ్ళందరికీ నెగిటివ్ థాట్ వెళ్తుంది. మొత్తం ఓవరాల్ ఫ్యామిలీకి మొత్తం నెగిటివ్ వెళ్తుంది. ఏ ఒక్కరికి నువ్వు సరిగ్గా కరెక్ట్ థాట్ ఇవ్వకపోతే, మంచి థాట్ ఇవ్వకపోతే మొత్తం వెళ్తుంది. సో అలాగే ఇక్కడ దీన్ని బట్టి మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు మనము పీవీసీకి ఏం థాట్ ఇస్తున్నాం, మనము ఆ పీవీసీ గురించి ఏం ఆలోచిస్తున్నాం? ఎప్పుడైనా అనుకున్నామా, వావ్ పీవీసీ తొందరగా సిస్టమ్ వాళ్ళు అనుకున్నట్టు ప్రాజెక్టు అవ్వాలి, అయితే నాకు కూడా 4 రూపాయలు వస్తాయి, వీ కెన్ గెట్ బెనిఫిట్ అని ఎప్పుడైనా ఆలోచించామా? వాళ్ళ ప్రాజెక్టులో వాళ్ళు దాంట్లో రాసిన విషయాలను మనం ఆలోచించడం ఎప్పుడైనా? ఎప్పుడు చూడండి మనం వాయ్ ఎందుకు ఇంకా రాలేదు, ఇంకా ఎందుకు అనే తప్ప ఎప్పుడు కానీ మనము పాజిటివ్ థాట్ అందివ్వట్లేదు, పాజిటివ్ ఆలోచన లేదు. సో ఎప్పుడు నెగిటివ్. సో అక్కడికి మన ఆశీస్సులు కూడా అలాగే వెళ్తాయి, మన ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది, మన మైండ్ సెట్ కూడా అలాగే నడుస్తుంది. సో మైండ్ సెట్ అలా జరిగినప్పుడు మనకు మళ్ళీ మంచి జరగాలంటే ఎట్లా? సో మనమే కోరుకోవట్లేదు మంచి జరగాలని. సీరియస్గానేమో నెగిటివ్, మామూలుగానేమో మంచి జరగాలనుకుంటే ఎట్లా? సీరియస్గా మంచి ఆలోచించాలి, మామూలుగా చెడు అని అప్పుడప్పుడు అనిపించవచ్చు, అది వేరే విషయం. అంతేగాని సో ఇక్కడ నెగిటివ్ థాటే 99% ఉంది, ఓన్లీ 1% పాజిటివ్ థాట్ మాత్రం ఉంది. సో నెగిటివ్ అనేది 0.1 ఉన్నా కూడా ఈ 99.99ని కొట్టిపడేస్తుంది. ఇందాక నేను చెప్పాను. సో అందుకే క్యాపిటల్ అమౌంట్ మీరు తీసుకోండి అని చెప్పాం. సో చాలా మంది వాళ్ళ యొక్క మూలధనం అంతా కూడా ఏమిటి పెట్టిన అమౌంట్ తీసుకున్నారు. బిందాస్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళండి, బిందాస్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. సో పేషెన్స్ ఎంత ఉంటే అంత మనకి బెనిఫిట్ అనేది సో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇక పాజిటివ్ చేస్తూ ఉండండి, పాజిటివ్ ఆలోచించండి. పేషెన్స్ అంటే మరొకసారి నేర్పింది అనుకుంటున్నాను నేను. ఎందుకో ఎప్పుడు అదర్ సిస్టమ్ గురించి చెప్పకూడదు కదా అని చెప్పి నేను చెప్పను మీకు, మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు చెప్పనట్లేదు. అందుకే ఇప్పటికి కూడా మీకు పేరు చెప్పలేదు. పేరు చెప్పకుండా మామూలుగా మీకు పేషెన్స్ అంటే ఏంటిది, అందుకే మేము ఇక్కడ పీవీసీ ఎన్ని రోజులైనా కూడా సో వీ కెన్ గెట్ అంటే మనకు వస్తుంది అన్న ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. లేకపోతే మేము కూడా
మీలో ఒకరం. సో మాకు ఎందుకు దిస్ ఇస్ ది బెస్ట్ అనిపించాలి, మీకెందుకు ఇది బెస్ట్ కాదు, ఇది ఖరాబ్ అని మీకెందుకు అనిపిస్తుంది, మాకెందుకు ఇది మంచిగా అనిపిస్తుందో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా చూస్తున్నాం అనమాట, చాలా చాలా చూసుకుంటూ వస్తున్నాము. అలాగని చెప్పేసి ఇప్పుడు మీరు ఇంకా మల్టిపుల్లో చేస్తున్నారు, సో డబ్బులు సంపాదించుకుంటున్నారు, అందులో రావట్లేదు నేను చెప్పట్లేదు. బట్ నేను చెప్పింది ఏంటంటే మనం పీవీసీలో ఉన్నాం కనుక, సో ప్రాజెక్ట్ పూర్తి కాకముందే అయినా కూడా మనము మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నాం. సో కొన్ని కొన్ని మేము సిస్టాలు చేస్తున్నాం అక్కడ ఇప్పటికీ, ఎందుకంటే అది పునాది పడక ముందే మేము ఇన్వెస్ట్ దాన్ని ఇన్వెస్ట్ అనాలి మనము, రిఫర్ కూడా చేశాం. సో అంటే ఒకరిద్దరిని చేస్తాం కదా మనం ఎట్లయినా, సో రిఫర్ కూడా చేశాం. సో వాళ్ళు కూడా ఓపికతో ఉన్నారు. అది ముందే చెప్పడం జరిగింది, ఇది లాంగ్ ప్రాజెక్టు, ఇది ఇమీడియట్లీ మరి 2 నెలల్లో 3 నెలల్లో 1 ఇయర్లో మరి అమౌంట్ వస్తుందా అంటే రాదు సార్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది లాంగ్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా మేము వెళ్తున్నాము. సో థ్యాంక్ గాడ్, మేబీ ఇంకొక 1 ఇయర్లో ఇంకొక 2 ఇయర్లో మేబీ అది అమౌంట్ కూడా మాకు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ గాడ్ మనందరం ఇక్కడనే ఉంటే ఇలాగే మనము మీటింగ్ నడిస్తే అప్పుడు వచ్చినప్పుడు కూడా స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు చెప్తాం. కాకపోతే సిస్టమ్ పేరు చెప్పకుండా కూడా సార్ మేము ఒకప్పుడు మీకు చెప్పాం కదా, ఇట్లా మేము వెయిట్ చేస్తున్నాము, ఒకటి 8 సంవత్సరాల చెల్లి, ఒకటి 9 సంవత్సరం, ఒకటి 4.5 సంవత్సరం చెల్లి అని అవి ఇప్పుడు వచ్చాయి, వస్తున్నాయి, స్టార్ట్ అయింది మాకు అని మేము చెప్తాం. ఓకే, సో అందుకని చెప్పేసి బీ పేషెన్స్ సార్. సో మీరు ఇక్కడ ఎవరైతే ఈ పీవీసీని నమ్మి పెద్ద అమౌంట్ ఎవరైతే పెట్టుకున్నారో మీరెవ్వరు కూడా నెగిటివ్ థాట్ చేయకండి. ఆ నెగిటివ్ థాట్ చేస్తే ఏమవుతుందంటే సార్ సిస్టమ్ ఖరాబ్ అవుతుందని నేను చెప్పట్లేదు, మన మైండ్ ఖరాబ్ అవుతుంది. ముందుగా మన మైండ్ ఖరాబ్ అవుతుంది. చూడండి, మీరు ఒకరిద్దరి గురించి ఒక 10 రోజులు చెడు ఆలోచించి చూడండి మీ మైండ్ ఎలా ఉంటుందో, లేదా అవే నెక్స్ట్ ఇంకొక 20 రోజులు మంచి ఆలోచించి గురించి చూడండి మీ మైండ్, మీ మనస్తత్వం, మన మైండ్ ఎలా ఉంటుందో. దీన్ని మీరే ఎనలైజ్ చేసుకోండి, అంటే మీరే ఆలోచన చేయండి. సో ఎక్కువ కొన్ని రోజులు నెగిటివ్ థాట్ చేయండి వేరే గురించి, నెగిటివ్ కంటిన్యూ నెగిటివ్ థాట్ చేయండి. సో ఆటోమేటిక్గా మీరు నెగిటివ్ అయిపోతారు, మన మైండ్ అంతా ఖరాబ్ అవుద్ది. మనం కూడా చేసే కొన్ని చేసే పనులు కూడా జరగవు మనకి, ఎందుకంటే మన మైండ్ నెగిటివ్ థాట్లో ఉంది. అది ఇంకొకరి గురించి కావచ్చు, లేకపోతే మన బంధువులలో ఒకరి గురించి కావచ్చు, లేదా బయట వ్యక్తి కావచ్చు, లేదా బయట సిస్టమ్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. సో అలా నెగిటివ్ మీరు ఎప్పుడైతే థాట్ ఆలోచిస్తున్నారో అప్పుడు మనం చేసే పనులు కూడా జరగవు. అంటే ఇది నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే నీకు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ కొంతమంది నో అలాంటిది ఏం ఉండదు అనుకునే వాళ్ళకి ఇది వర్తించదు. ఓకేనా? అందుకని మీరు ఇది పాటించే వాళ్ళకి చెప్తున్నాను. సో మీరు ఒక మంచి ఆలోచనతో మీరు కొన్ని రోజులు అలా చేయండి. సో మీకు ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది. అప్పుడు మీకు అర్థమవుద్ది, సో మనము పాజిటివ్ థింక్ చేయాలా లేదా నెగిటివ్ థింక్ చేయాలా అనేది మీకు కంటిన్యూస్గా అర్థమవుతుంది. ఓకేనా? సో అది మీరే ఆలోచించండి, మాకు చెప్పాల్సిన పని లేదు. సో మీరే అది ఆలోచించుకుంటే మీకే మంచి జరుగుతుంది, మనకే మంచి జరుగుతుంది. సో మనం చేసే పని కూడా సక్సెస్ అవుతుంది. సో అన్ని సబావుగా జరుగుతాయి. ఓకే డియర్, సో బీ పేషెన్సీ. థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పటిదాకా మరి ఇంత బాగా మీరు అందరు విన్నారని నేను అనుకుంటున్నాను. ఎవరు నిద్రపోలేదు, అందరూ విన్నారు అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటిదాకా థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెరీ థ్యాంక్స్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే, మరి ఇక ఇంకొక 14 నిమిషాలు ఉంది. ఇది మీ టైం, మాట్లాడచ్చు, ఎవరైనా పర్లేదు, రండి మాట్లాడండి.
సో ఇది పేషెన్స్తో మాత్రం ఉండండి. ఎంత పేషెన్స్తో ఉంటే అంత మంచిది. అలాగని చెప్పేసి ఏం చేయకుండా పేషెన్స్తో ఉంటే మనకు పూర్తిగా వస్తుంది కూడా నేను చెప్పట్లేదు, అలా కాదు, చేసుకుంటూ పేషెన్స్తో ఉండండి అని. సో కమాన్ స్టేజ్. సో రీడర్స్, వెల్కమ్ సార్. కొండలి విశ్వనాథ్ సార్, వెల్కమ్ సార్. హరీష్ గారు. ఎస్ సార్, వెల్కమ్ సార్. ఇప్పుడు వాయిస్ వచ్చింది సార్, ఇప్పుడు రాలేదు సార్. చెప్పండి సార్. ఒకవేళ 200 పీవీసీలు ఉన్నాయండి, అది అవ్వట్లేదు. 200 పీవీసీలు ఉన్నాయి. ఇది మీరు సీడ్ వాల్యూ కదా? అవును సార్. స్క్రీన్ షేర్ చేస్తారంటే చేయండి. చేస్తారా? అవ్వట్లేదు సార్. స్క్రీన్ షేర్ చేస్తారా సార్? మీ ఇష్టమే, అది స్క్రీన్ షేర్ చేస్తా అంటే మరి చేయండి, లేకపోతే 95 వస్తుంది సార్. 95 వస్తుంది సార్. ఇది కొంచెం ప్రాబ్లంలో ఉంది కదా. సో నిన్న కూడా ఒకరిద్దరికి అవ్వలేదు. సో అది క్లియర్ అవ్వాలి లెక్క ప్రకారం, ఎందుకంటే అక్కడ పీవీసీని క్యాల్కులేషన్ చేసుకుంటుంది. సో దానివల్ల అవ్వట్లేదు. మరి ఇంకొక 2 to 3 days ఆగండి సార్, అవుతుంది. అది కూడా క్లియర్ అవ్వాలి లెక్క ప్రకారం. 100, 105 ఉంటేనే అవ్వాలి. మీరు 200 అంటూ కూడా అవ్వట్లేదు అని చెప్తున్నారు. స్క్రీన్ షేర్ చేస్తారా సార్? అట్లాగే చేయండి. మరి యాక్చువల్లీ 110, 105 ఉంటేనే కావాలి ఆ లెక్క ప్రకారం. మరి సిస్టమ్ మరి ఇది క్లియర్ చేయాలి తొందరగా. సో రేపు, ఈరోజు ఏ వారం, సండే మీటింగ్ ఉంది. సండే మీటింగ్లో మేము ఇది ఖచ్చితంగా చెప్తాం సార్ ఈ విషయాన్ని. ఇది 105తోనే కావాలి కదా, మా దగ్గర 200 ఉండడం వస్తుంది, ఎందుకు అవ్వట్లేదు అనేది ఇప్పుడు మేము అక్కడ లేవనిస్తాం ఈ క్వశ్చన్స్. చెప్పండి సార్. మీరు సరి చేస్తున్నారా? అవుతుంది సార్. తెలిసే అవుతుందండి. అవుతుంది సార్. ఒకసారి రీలోడ్ చేయండి సార్, చాలా లేట్ అవుతుంది కదా. ఓకే, వస్తుంది. పర్లేదు సార్, ఉన్నాడు, పర్లేదు. మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ డిలే అవుతుంది ఎట్లా. ఇప్పుడు 3 కింద క్లిక్ చేసి బిఎన్బి కనెక్ట్ చేయండి. డైరెక్ట్ కనెక్ట్ కొట్టారా? ఓకే. సో ఇప్పుడు కానీ ఇలా వచ్చినప్పుడు నాకు తెలిసి నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి కదా కుడి సైడ్లో పైన, 3 చుక్కల మీద క్లిక్ చేసి బిఎన్బి మీద బిఎన్బి ఉంది కదా, క్లిక్ చేసి అప్పుడు కనెక్ట్ మీద నొక్కాలి సార్. అలా అయితే మనకు ఈజీ పని అవుతుంది అన్నమాట. ఓకే, చూసారా ఇప్పుడు ఎలా వచ్చింది సార్? ఈజీ అయింది కదా సార్. అట్లా ఇప్పుడు కానీ ఇలా చేయండి మీరు. 3 నిలువుగా 3 చుక్కల మీద క్లిక్ చేసి బిఎన్బి మీద టచ్ చేసి దెన్ కనెక్ట్ చేయండి. యూజర్ వాల్యూకి 200 ఉన్నాయి, కరెక్టే సార్. ఇప్పుడు ఇక్కడ ఫార్మింగ్ క్లిక్ చేయండి. 95 వస్తుంది సార్. 95 వస్తుంది. ఓకే, ఇక్కడ దాన్ని తీసేసి మీరు 100 రాయండి చూద్దాం సార్. అక్కడ 95 కల్లా చేయి పెట్టండి, ఇది వస్తుంది, ఇది కీబోర్డ్ వస్తుంది. 100 రాయండి. అట్లా కాదు, ఆయన కూడా చూద్దాం ఒకసారి అని చూద్దాం అంతే. ఓకే, ఇప్పుడు సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టండి. ఓకే, మీ దగ్గర కావాల్సిన ఉంటుందా లేదు అని చెప్తుంది. ఓకే సార్, ఇది మీ ప్రాబ్లం కాదు, మీ ఒక్కరి ప్రాబ్లం కాదు, సిస్టమ్ నుంచి వెళ్ళే ప్రాబ్లం ఇది.
అట్లాగే మేబీ 2 to 3 లో క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. రాజేష్ సార్ 105 సార్ అక్కడ 105 అంటే రాయండి సార్. అట్లా రాదు కానీ 5 అదే తీసుకుంటే సార్. మీరు 105 అంటే రాయండి సార్ చూద్దాం. 5 ఆటోమేటిక్ గా తీసుకుంటే సార్ అట్లా రాదు అనుకుంటండి. ఆయన కూడా రాదు చూడండి. మినిమం మాక్సిమం ఓన్లీ 100 అని చెప్తా అనమాట. అయితే 5 అనేది సిస్టమే తీసుకుంటారు అనమాట. అట్లా 105 రాయకూడదు. అయితేనేమో 100తో కావాలి. ఓకే సార్, నో ప్రాబ్లం. ఎనీవే ఇప్పుడు మీ తప్పు కాదు, మీరు టెన్షన్ పడుతుంది సార్. నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా ఎనీ లీడర్స్? ఓకే, మీరు స్క్రీన్స్ రాప్ చేయండి సార్. ఓకే సార్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మరి ఇక్కడ మీరు అన్నారు అవ్వట్లేదు. అయోధ్య రామ్ సార్ వచ్చారు. మరి వెల్కమ్ సార్. చాలా రోజులు సార్తో మాట్లాడక. ఇంకా 8 నిమిషాలు మనకు టైం ఉంది. వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా సార్. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ కొత్తవలస నుంచి మాట్లాడుతున్నాను సార్. టాపర్స్ మెంబర్ని. ఇందాక 100 చేస్తే అయ్యే సార్ ఫార్మింగ్. అంటే మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అది చెప్పండి సార్. మీ దగ్గర నా దగ్గర 2000 అబౌవ్ ఉన్నాయి సార్. నేను టాపర్స్ మెంబర్ని కదా. అది విషయం సార్. ఎందుకంటే ఏమవుతుందంటే ఇక్కడ సార్ లెక్క ప్రకారము మీరు కావట్లేదని కాదు దాని అర్థము. ఏంటంటే ఇక్కడ 200 100 ఉంటే ఇలా అవ్వట్లేదు. అంటే 150 ఉంటే అవ్వట్లేదు అనమాట. అంటే క్యాల్కులేషన్ సిస్టము మనకి ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే డిపిలు, మన యూఎస్డిటీ తీసుకోవాలి. అప్పుడు అక్కడ క్యాల్కులేషన్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రైజ్ లోపల బయట సేమ్ అయింది కదా సార్. అందుకని చెప్పేసి అక్కడ నీకు సరిపోయని లేవు అని చెప్తుంది అనమాట. 200 ఉంటాయి. 2000 అబౌవ్ ఉంటే 100 పెడితే వెంటనే అయిపోయినాయి. మళ్ళీ చేద్దాము 500 గానే అవుతుంది. మళ్ళీ చేద్దాం అంటే రోజుకి ఒకసారి అని చెప్తుంది. రోజుకు ఒకసారి సార్. రోజుకు 100 అవుతుంది. రోజుకు 100 అవుతుంది సార్. 24 hours తర్వాత మళ్ళీ మీకు అవుతుంది అనమాట. ఏం కాదు సార్, టెన్షన్ పడద్దు, నమ్ముకోండి సార్. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవకాశం ఇచ్చింది మీకు. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం సార్. అందరికీ వెల్కమ్ సార్. ఎవరైనా ఇది మనది అనమాట. సో నో ప్రాబ్లం సార్. ఎవరైనా మనందరము ఎవరైనా చేయొచ్చు. నో ప్రాబ్లం. ఎవరైనా మాట్లాడచ్చు. ప్రతి ఒక్కరు మాట్లాడచ్చు. ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీరే మాట్లాడాలి, వీరు మాట్లాడకూడదు అనేది ఇక్కడ లేదు సార్. ఓకేనా? సో ఇంకా ఎనీ లీడర్స్? టైం ఇంకొక మనకు 5 నిమిషాలు మాత్రమే ఉంది. సో మరి ఈ 5 నిమిషాల్లో కూడా మరి నేను ఇంకో గంట అయినా కూడా మరి నాకు టైం సరిపోదు అట్లా అనుకుంటే. బట్ ఇంకో గంట అయినా కూడా నేను 2 గంటలైనా కూడా కంటిన్యూస్గా నేను మాట్లాడగలను. కాకపోతే ఎందుకు అంటే మీరందరూ కూడా మరి మీకు ఏమర్థం అవుతుంది. ఎందుకంటే మీటింగ్ ఇది నేను ఒక్కోడిని మాట్లాడుకోవడానికి కాదు. బట్ ఏంటంటే మీ అందరి గురించి ఇక్కడ లీడర్లకు అవసరం లేదు కొంతమందికి. బట్ లీడర్లు వాళ్ళు ఎట్లయినా వాళ్ళు ఒక పెద్ద పెద్ద అమౌంట్తో చేసుకున్నారు. వాళ్ళు తోపాజులు, వాళ్ళు మరి పెద్ద పెద్ద లెవెల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మీకు టైం ఇవ్వడానికి నేను కొంచెం ముందుగా ఆపి వస్తాను అనమాట. ఓకేనా? మీకు వెల్కమ్ మల్లేశ్వరరావు సార్. నమస్తే సార్. నమస్తే సార్. అది ఐఫోన్ లో ఓపెన్ అవుతుందా సార్? అవుతుంది. pvcmeta.ioలోకి వెళ్ళి అక్కడ అది ఓపెన్ చేసుకుని మళ్ళా కుడి పక్క ఉంటున్న టోకెన్ ఫార్మింగ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలా ఇప్పుడు నేను ఐఫోన్ లో చేస్తున్నాను. మీకు స్క్రీన్ షేర్ చూపించమంటే చూపిస్తాను. అవుతుంది సార్. చేసినా కూడా అట్లా ఐఓన్ నుంచి వచ్చినా కూడా ఓపెన్ అవ్వలేదు సార్. మీకు చూపిస్తాను ఇక్కడ ఒకసారి మరి చూడండి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఒక ఐడి ఇది చేయాలి. ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు చూద్దురు కానీ. 1 minute సార్. నేను ఎందులో ఉన్నదో చూసుకుంటున్నాను ముందుగా. ఓకే, చూసాను, ఒక ఐడి దొరికింది దీనికి. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. 1 minute సార్. ఎందుకంటే ఇక మీతో మనం ఇది మాట్లాడుకుంటే మంచి అయిపోద్ది. మైక్ అన్మిట్లో ఉండండి మీరు. సో స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్ అంటే స్క్రీన్ షేర్ చేస్తున్నాను.
ఓకే. సో స్క్రీన్ షేర్ అవుతుందా సార్, కనబడుతుందా? కనిపిస్తుంది సార్. ఓకే సార్, ఇక చూడండి ఇది ఐఫోనే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఐఫోన్ సార్. ఓకే, ఇది ఐఫోన్లో ఇప్పుడు నేను ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి డిస్కవర్ అంటే కుడి సైడ్, ఇక్కడ మళ్ళీ సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ రాసినవి ఉన్నాయి వాటిలో వెళ్ళకుండా మళ్ళీ ఫ్రెష్గా పీవీసీ మెటా డాట్ ఐఓ కనబడుతుంది కదా సార్, చూడండి రాశాను. సో ఇక్కడ కంటిన్యూ ఎనీవే, సో బెటర్ దెన్ కంటిన్యూ ఎనీవే కొట్టే ముందు నిలువుగా 3 గీతలు ఉన్నాయి కదా సార్, మళ్ళీ చేస్తాను. పీవీసీ మెటా డాట్ ఐఓ. ఓకే, ఇక్కడ కంటిన్యూ ఎనీవే. ఓకే, చూసారా సార్. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసే ముందు ఏం చేయాలా, కుడి సైడ్లో 3 చుక్కలు ఉన్నాయి కదా, క్లిక్ చేసి స్విచ్ టు ఈవీఎం మనకు వస్తాయి సార్. ఇలా వచ్చినప్పుడు దీన్ని మనము బిఎన్బి స్మార్ట్ సెల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు కనెక్ట్ చేయాలి సార్, మనం ముందుగా కనెక్ట్ చేయకూడదు. ఇప్పుడు కనెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఎలా వచ్చింది కనెక్ట్, మళ్ళీ ఒకసారి చేస్తాను కనెక్ట్. సో చూడండి మళ్ళీ ఒకసారి నెక్కితే మరి పిన్ మరి ప్రెస్ చేయమని చెప్తుంది. సో చూడండి ఇక్కడ మీకు ఐఫోన్లోనే, ఇప్పుడు నేను చేసిన ఐఫోన్లోనే సార్. ఇక్కడ ఈ రోజు నా సామ్సంగ్ నేను వేరే కడ పెట్టచ్చు అనుకోను. సో ఇక్కడ చూడండి మనము మల్లేశ్వర సార్ కనబడుతుందిగా మీకు స్క్రీన్ షేర్? సరే, ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కుడి సైడ్ చూడండి టోకెన్ ఫార్మింగ్ అని ఉంది, ఈ టోకెన్ ఫార్మింగ్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా వచ్చింది కంటిన్యూ ఎనీవే క్లిక్ చేసి చూడండి. అలా చేయగానే టోకెన్ ఫార్మింగ్లోకి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ పిన్ టైప్ చేయమని చెప్తుంది. సో పిన్ చేస్తున్నాను, సబ్మిట్ చేద్దాం. చూడండి చూసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ కనెక్టెడ్ టోకెన్ యూజర్ వ్యాలెట్ కట్ చేద్దాం. సో ఇక్కడ 96 ఉన్నాయి. సారీ ఇది నేను చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఇది వేరే వ్యాలెట్ ఓపెన్ చేయాల్సింది, ఈ వ్యాలెట్ ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు ఫార్మింగ్ చేద్దామని కూడా అనుకున్నాను అనమాట. ఎనీవే ఇది కాదు. సో సార్ ఇది సార్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీరు మరి అంటే డిస్కవరీలోకి వెళ్ళి వస్తున్నారా సార్? చూడండి సార్, ఇప్పుడు మరి ఎప్పుడైనా అంతే కదా సార్. ఇక చూడండి మళ్ళీ మీకు ఎదురుగా మళ్ళీ ఒకసారి నేను చేస్తాను. చూడండి ఇంకో వ్యాలెట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ వ్యాలెట్ చాలా ఉన్నాయి. మరి ఎందులో బిఎన్బి ఉందో ఎందులో బిఎన్బి లేదో నాకు తెలియదు, దానివల్ల నేను ఓకే ఇందులో బిఎన్బి ఉంది. చూడండి సార్, ఇప్పుడు ఇగో మళ్ళీ ఓపెన్ చేస్తాను. చూడండి డిస్కవర్లోకి వెళ్ళాలి సార్. ఫస్ట్ డిస్కవర్లోకి వెళ్ళి ఈ సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే పీవీసీ మెటా డాట్ ఐఓ కంటిన్యూ ఎనీవే. సో ఇలా రాకపోతే క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ రాద్దాం. పీవీసీ మెటా డాట్ ఐఓ. టైం అనేది తొందరగా క్లోజ్ చేద్దాం అనుకుంటే ఇది లేట్ చేస్తుంది. ఓకే ఎనీవే ఒకసారి అలా అవుతుంది. ఒక్క నిమిషం నేను ఈ హిస్టరీ మొత్తము క్లియర్ చేస్తాను. మొత్తం ఇవన్నీ ఓపెన్ చూడండి. ఇందులో మనం ఇవన్నీ హిస్టరీ క్లియర్ చేసుకోవాలి. ఓకే మొత్తము డిలీట్ బటన్. ఓకే డిలీట్. ఓకే మొత్తం డిలీట్ చేశాను సార్, ఏమి లేవు ఇందులో. ఇప్పుడు ఇంకా బ్రౌజర్లోకి వెళ్ళి పీవీసీ మెటా డాట్ ఐఓ. ఓకే కంటిన్యూ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం నిలువుగా 3 చుక్కల మీద క్లిక్ చేసి ఇది మార్చుకోవాలి, నెట్వర్క్ మార్చుకొని ఇప్పుడు కనెక్ట్ మీద క్లిక్ చేయాలి. మల్లేశ్వర సార్ చూస్తున్నారా మీరు? చూస్తున్నాను సార్. మళ్ళీ కనెక్ట్ చేయాలి. రెండోసార్లు కూడా కనెక్ట్ చేయాలి. చూడండి వచ్చింది చూడండి. ఇప్పుడు మనం పిన్ కొట్టుకోవాలి ఇక్కడ. ఓకే సబ్మిట్ చేయాలి. సో చూడండి ఇప్పుడు ఇది మనకు సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ అయింది. ఓకేనా, ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, కుడి సైడ్లో చూడండి టోకెన్ ఫార్మింగ్ అని ఉంది. కుడి సైడ్లో పైన టోకెన్ ఫార్మింగ్ క్లిక్ చేశాను. సో మళ్ళీ కంటిన్యూ ఎనీవే. సో ఇక్కడ మళ్ళీ మనం పిన్ చేయాలి. ఓకే సో సబ్మిట్ చేసాం. సో ఇక్కడ మరి యూజర్ వ్యాలెట్లో 275 ఉన్నాయి. చూద్దాం, మ్యాక్సిమం 100 వచ్చేసింది. సబ్మిట్. సో ఇక్కడ ఎంత సార్ 275 ఉన్నాయి. ఓకే ఓకే. సో 1089 ఇది పిన్ టైప్ చేసాము. సో స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వచ్చింది సార్. సో ఓకే కన్ఫర్మ్. ఓకే కంటిన్యూ ఎనీవే. సో మళ్ళీ ఇక్కడ మనకి పిన్ అడుగుతుంది. ఓకే
చూడండి ఇక్కడ 275 ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి 105 వెళ్ళిపోవాలి నాకు తెలిసి. ఓకే, సో థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్. ఇక్కడ చెప్తుంది ద వ్యాలెట్ ఫార్మింగ్ రిక్వెస్ట్ హాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఓకే, ఇదంతా నేను సార్ ఐఫోన్లోనే చేశాను సార్. ఎందుకంటే ఫార్మింగ్ అయిందా లేదా చూసుకోవాలనుకుంటే ఫార్మింగ్ స్టేటస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మరి ఇక్కడ చూసుకోవాలి మనము. ఓకే, ఓపెన్ అయ్యింది. ఇలా పైకి వెళ్ళి చూసుకుంటే చూడండి సార్, 30 తారీఖు నిన్న చేసాం 13:15 అంటే మీటింగ్లో చేసాం. ఇప్పుడు ఇంకొక 15 నిమిషాలు లేట్ చేశాను, 16 నిమిషాలు లేట్ చేశాను. ఇప్పుడు కూడా మరి అయ్యింది, మనకి ఫార్మింగ్ అనేది అయ్యింది. సో గ్రేట్, కంగ్రాచులేషన్ సార్. ఈ వ్యాలెట్ ఎవరిదో ఐడియా లేదు, నో ప్రాబ్లం. ఎనీవే ఎవరైతుంది మనకి. సో ఇప్పుడు సార్ అర్థమైందా సార్ మీకు? మల్లేశ్వర సార్ మీకు కూడా ఓపెన్ అవుతుంది, చేసుకోండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, ఇక మరి టైం కూడా కరెక్ట్ అయ్యింది. మై డియర్ పార్ట్నర్స్, మరి ఇప్పటిదాకా విన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. మళ్ళీ రేపు 9:05 అందరం కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ బిటా, పీయూష్ బిల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. జై పిల్లవాడి, జై పీయూష్ బిటా, పీయూష్ బిటా. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ. హీరో ఆంజనేయులు సార్.